నమస్తే. ప్రస్తుతం మనం ప్రజావాణిలో అయితే ఉన్నాం. దాదాపుగా 70 రోజుల నుంచి నిర్విరామంగా ఇక్కడ అప్లికేషన్ సేకరణ అయితే జరుగుతుంది. చాలామంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా వచ్చి వాళ్ళ అర్జీలు పెట్టుకోవడం జరుగుతుంది. మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అసలు వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళు రావడానికి ముఖ్యమైన కారణం ఏంటి, లోపల ఏమని స్పందించారో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ ప్రాబ్లం ఏంటి అసలు? మాది సంగారెడ్డి డిస్టిక్ అండి, ఈదు నాగులపల్లి విలేజ్, ఆర్సీపురం మండలం. సో మాకు 40 సంవత్సరాల క్రితము ఒక లేఅవుట్ అయింది, గౌతమి నగర్ అనే పేరు మీద. మేము మొత్తం 2528 ప్లాట్ ఓనర్స్. 84 నుంచి 85 వరకు రిజిస్ట్రేషన్స్ అయినాయి. అందరూ రిటైర్డ్ ఆఫీసర్సు, ఫ్రీడమ్ ఫైటర్సు, పూర్ పీపుల్. అయితే మాకు గత కొన్ని సంవత్సరాల నుంచి ఏమవుతుందంటే ఉన్న ల్యాండ్ కన్నా 400 ఎకరాలు ఎక్స్ట్రా రిజిస్ట్రేషన్స్ అయినాయి. సో ఇది మాకేందంటే ప్లాట్ల కింద నమోదైనవి, ప్లస్ పేర్లకి ఏంటంటే ఎకరాల కింద నమోదవుతాయి. సో ఆ 400 ఎకరాల కింద పెద్ద ల్యాండ్ మాఫియా ఉందన్నమాట. ఎన్నో రిప్రజెంటేషన్ మేము మీడియా ద్వారా చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము గత 10-15 సంవత్సరాల్లో. సో కొంతమంది ఆఫీసర్ల వల్ల మాకు న్యాయం జరుగుతుంది, ప్లస్ అది కంటిన్యూస్గా జరగట్లేదు అన్నమాట. గత ప్రభుత్వంలో స్పందించారు అసలు మీ గురించి? గత ప్రభుత్వం అయితే ఏం స్పందించలేదండి. కలెక్టర్ని కలవడానికి కూడా మాకు అవకాశం లేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు చాలా కలెక్టర్ గారిని కలిసాము, మంచిగా స్పందించారు. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించారు. అలాగనే మేము ఇవాళ ప్రజావేదిక ఎందుకు వచ్చామంటే సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్లాలని. ఎందుకనంటే 2500 మంది ఫ్యామిలీస్ అంటే ఆల్మోస్ట్ 10,000 మంది కుటుంబాలకి న్యాయం జరిగింది. అందరు మిడిల్ క్లాసేనండి. సో ఏదైతే ఆ ల్యాండ్ మాఫియా ఉందో ధరణిలో వాళ్ళందరిది కూడా ఉందన్నమాట. అవి కానీ క్యాన్సిలేషన్ అయితేనే మాకు రిలీఫ్ వస్తుంది. అదేవిధంగా మాకు పర్మిషన్స్ ఒక 500 మందికి ఎస్ తర్వాత 2003 నుంచి 2013 వరకు అవన్నీ కూడా ప్రీవియస్ కలెక్టర్ గారు 2016-17లో కూడా క్యాన్సిల్ చేయమని చెప్పారు. ఇనిషియేషన్ తీసుకున్నారు, దాన్ని ఇంప్లిమెంటేషన్ జరగల. అధికారులు ఆ ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం ప్రజావేదిక ద్వారా రిక్వెస్ట్ చేద్దామని వచ్చాము. చాలా మంచిగా స్పందించారు, వాళ్ళన్నీ కూడా వివరాలు తీసుకున్నారు. అది పర్టికులర్ కలెక్టర్ ఆఫీస్కి డైరెక్షన్ ఇస్తామని చెప్పారు. సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్కి డైరెక్షన్ ఇస్తామని చెప్పారు. మీకు ఎట్లా అనిపించింది? గతంలో మీరు అధికారులు కలవలేకపోయారు, ఇప్పుడు కలవగలుగుతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఇట్లా అయితే మా పనులు జరుగుతాయని మేము అనుకుంటున్నాం. నమ్మకం తప్పకుంది. ఈ ప్రభుత్వంలో ఇప్పటిదాకా కానివన్నీ అయిపోతాయి నా ఉద్దేశంలో. అప్పుడు దగ్గరికి తీసుకునే నాదుడే లేడు, ఏ మినిస్టర్ కూడా వాళ్ళు కూడా రాకుండా అయిపోయినాయి. అట్లా చేసిండు ఆయన. కొంతమంది లోపల ఏమీ తెలియని అధికారులు ఇక్కడ పెట్టారు అప్లికేషన్ తీసుకోవడానికి అంటున్నారు, నిజమేనా? నేర్చుకోవాలి, అందరికి ఎక్కడ నేర్పుకొస్తుంది గవర్నమెంట్. వాళ్ళు నేర్చుకోవాలి, చేసే పని ఏముంది, తీసుకోవాలా, డిపార్ట్మెంట్ పంపించాలా, కన్సర్న్ కలెక్టర్ అది తీసుకోవాలా, యాక్షన్ తీసుకొని ఎందుకు తీసుకోవడం చెప్పాలా. అప్పుడే నేను ప్రజలకు న్యాయం అయింది. కానీ వాళ్ళు ఇష్టంగా దగ్గర పెట్టుకొని వాళ్ళు డబ్బులు ఇచ్చిన వానికి పని చేస్తామంటే కాదు కదా. మీ ల్యాండ్ వాల్యూ ఎంత ఉండొచ్చు అనుకున్నారు? ఇప్పటిదాకా 50,000 లక్షలు ఉంటుంది, 50 లక్షలు పర్ ప్లాట్ ఉంటుంది. మొత్తం వాల్యూ ఈజ్ మోర్ ఉంటుంది. మొత్తం 500-600 కోట్ల కంటే ఎక్కువ ఉంటుంది. టోటల్ వాల్యూ 2500 crores ఉంటుంది. 2500 కోట్లు. ఇది కట్టిన మాఫియా మీనాక్షోడు ఆక్రమించిండు. ఇగో ఈ ప్రజాభవన్ కట్టినోడే మీనాక్షోడు. వాడు ఆక్రమించిన 100 ఎకరాలు మాది అక్కడ. తర్వాత ప్రగతి రిసార్ట్స్ అని ఉంది, వాడు ఒక 100 ఎకరాలు ఆక్రమించిండు. అది ఒక మినిస్టర్, ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు, చాలా మంది ఉన్నారండి. పొలిటికల్ విండేటా ఉంది కంపల్సరీ. వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే పొలిటికల్ విండేటా తోటి మమ్మల్ని ఆపుతున్నారు. గత ప్రభుత్వంలో చేసిన ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఎవరైనా ఉన్నారా? ఉండరు, వాళ్ళ సపోర్ట్తోనే ఆపేస్తారు. వీళ్ళు డబ్బులు ఇచ్చేసి వాళ్ళని షాడోలో ఉంటారు, వాళ్ళని వాడుకుంటారు. ఈవెన్ పోలీసు వాళ్ళు అమ్ముడుపోతున్నారు, కలెక్టర్ ఆఫీసులో కూడా అమ్ముడుపోతున్నారు. వాళ్ళ పైసలు ఉన్నోళ్ళు కాబట్టి. మాకంతా పైసలు లేవు కాబట్టి మాకు రోడ్ల మీద. రాజకీయ నాయకులు వెనక లేకుండా ఎవడు కూడా కబ్జా చేయలేడు. ప్రగతి మీనాక్షి వాళ్ళు కబ్జా మాది 100 ఎకరాలు ఎందుకు కబ్జా చేశారంటే వాళ్ళ అండ ఉండబట్టే చేశారు. ఆ ధనబలం ముందు, రాజకీయ బలం ముందు మేము ఎందుకు పనికి రాకుండా మేము 1985-86లో కొన్న ఫ్లాట్లని ఇంతవరకు కూడా మేము దాంట్లోకి ఎంటర్ కాలేకపోతున్నాం. ఎందుకు? వాళ్ళు గౌండాలను పెట్టి మమ్మల్ని తరిమేస్తున్నారు మా ఫ్లాట్ దగ్గరికి పోతుంటే. అంత ఎవరో అధికారులు, కొంతమంది అధికారులు మాకు సహాయం చేసి కొంచెం మా ఫ్లాట్లకి ప్లాన్ అప్రూవల్, అవి బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ చేసినా కూడా మేము ఈవెన్ కాంపౌండ్ వాళ్ళు కడుతున్నా కూడా వచ్చి పడేస్తున్నారు. గౌతమి నగర్
గౌతమి నగర్ రైట్. మనం రీసెంట్ గా శంకర్ హిల్స్ కూడా చూసాం. శంకర్ హిల్స్ లో కూడా దాదాపుగా 3,300 ఫ్లాట్లు కబ్జా జరిగింది. ఇప్పుడు గౌతమి నగర్ లో కూడా సంగారెడ్డి డిస్టిక్ లో దాదాపుగా 2,500 పైనే ఫ్లాట్లు కూడా కబ్జా జరిగింది. ఇది రాజకీయ నాయకుల అండతోనే జరిగి ఉండొచ్చని కూడా వీళ్ళందరూ భావిస్తున్నారు. వీళ్ళందరూ కూడాను మనం చూసిన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, అంటే కొంత దాచుకొని ఆ ఫ్లాట్లన్నీ కొనుక్కుంటున్న పరిస్థితి. కానీ అలాంటి వాళ్ళకి అన్యాయం జరగడం అంటే ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఈ ప్రగతి భవన్ ఎవరైతే కట్టారో ఈ ప్రగతి భవన్ కట్టిన వ్యక్తులే ఆ 100 ఎకరాలు కూడా కబ్జా చేశారని వీళ్ళందరూ కూడా అంటున్న పరిస్థితి. ఖచ్చితంగా ప్రస్తుతం గవర్నమెంట్ మీద వీళ్ళకి నమ్మకం ఉంది. మా ఫ్లాట్లు మళ్ళీ మాకు వస్తాయని చెప్పేసి నమ్మకం అయితే చూపిస్తున్నారు. కెమెరా పర్సన్ డానియల్తో వసంత్, KTV తెలుగు, ప్రగతి భవన్.